హ్యావ్ యువర్స్ వెల్కమ్ టు ఎబిటీవీ. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే చనిపోయాడని, అక్కడ ఆర్మీ ఆయన్ని జైల్లోనే చంపేసిందని ఒక రూమర్ అయితే చాలా వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవుతుంది. కానీ నిజానికి ఆయన చనిపోలేదు, జైల్లోనే క్షేమంగా ఉన్నారంటే పాకిస్తాన్ అధికారులు ఇంకా ఆయన పార్టీకి సంబంధించిన కొంతమంది స్పష్టం చేస్తున్నారు. కానీ దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఆయన నిజంగానే చనిపోయారని నమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికి బలం చేకూరుస్తూ ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు ఆయన్ని చూడాలంటూ జైలుకి వెళ్ళినప్పుడు జైలు అధికారులు వాళ్ళ ముగ్గురిని విపరీతంగా కొట్టడం జరిగింది. వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు వాళ్ళ సిస్టర్స్కి ఇమ్రాన్ ఖాన్ని చూపించాలని అంటూ ఒక గడువుని నిర్దేశించింది. ఆ గడువు ప్రకారం వాళ్ళు రేపో ఎల్లుండో జైలుకి వెళ్ళి ఇమ్రాన్ ఖాన్ని చూసే అవకాశం ఉంది. వాళ్ళు కనుక వెళ్ళి ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడు అని రుజువు చేయగలిగితే, బతికే ఉన్నారు అని వాళ్ళు చెప్తే బయట ప్రపంచానికి ఆయన బతికి ఉన్నట్టుగా, ఇంకా వాళ్ళ సిస్టర్స్ని అలౌ చేయకుండా జైలుకి పంపించకుండా ఆయన్ని చూపించకుండా ఉంటే మాత్రం ఆయన్ని ఆర్మీ అధికారులు ఏదో చేశారో అనే పుకారైతే నిజమయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఇమ్రాన్ ఖాన్ గురించి ఒకసారి తెలుసుకున్నట్టయితే, ఇమ్రాన్ ఖాన్ అహ్మద్ ఖాజీ నియాజీ పాకిస్తాన్ రాజకీయాల్లో ఇంకా క్రికెట్ చరిత్రలో ఒక ప్రముఖమైన వ్యక్తి. ఆయన క్రికెట్ కెరీర్ గురించి ఒకసారి చూసినట్లయితే ఇమ్రాన్ ఖాన్ మొదటి ప్రపంచ స్థాయి క్రికెటర్గా ఎంతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి. పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి ఆయన 1992లో జరిగిన వరల్డ్ కప్లో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఆయన ఆల్రౌండర్. ఆయన ఆట తీరుకు మంచి గుర్తింపు ఉంది. సామాజిక సేవ దాంట్లో కూడా ఆయన ఎక్కువ పేరుగాంచాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ సామాజిక సేవా కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెట్టాడు. ముఖ్యంగా తన తల్లి జ్ఞాపకార్థం లాహోర్లో షౌకత్ ఖాన్ మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ని నిర్మించాడు. సేవా కార్యక్రమాల నుంచి రాజకీయ ప్రవేశం చేయాలని ఆలోచించి 1996లో ఆయన పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ అనే పాకిస్తాన్ రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. దశాబ్దాల పోరాటం తర్వాత అంటే 2018 సంవత్సరంలో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు. ప్రధానమంత్రి పదవి మరియు ఆ తర్వాత పరిణామాలు ఎలా జరిగాయంటే, 2022లో అవిశ్వాస తీర్మానం ద్వారా ఆయన ప్రధానమంత్రి పదవిని కోల్పోయాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆర్మీనే ఆయనను దించేసిందని చెప్తారు. ఆ తర్వాత ఆయనపై అనేక అవినీతి మరియు ఇతర కేసులు నమోదయ్యాయి. ఆయన మీద 100కు పైగా కేసులు నమోదయ్యాయని, ఇవన్నీ కూడా అవినీతి ఆరోపణల కిందకు వస్తాయని, ఆయన ఎన్నో ఆస్తులు కూడబెట్టాడని, తనకిచ్చిన గిఫ్ట్లను కూడా అతనే తీసుకెళ్ళిపోయాడని ఆరోపణలను అతని మీద ఆపాదిస్తూ పాకిస్తాన్ ఆర్మీ అతని మీద 100కు పైగా కేసులు పెట్టింది. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుండి రావుల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. ఆయన ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. కానీ ఆయన అక్కడి నుంచి కొన్ని లేఖలు అయితే విడుదల చేశారు. నేను ఇక్కడ దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాను, ఇక్కడ ఎలాంటి స్వేచ్ఛ లేదు, ఎలాంటి హక్కులు లేవు, జైలు ఖైదీకి ఇవ్వవలసిన కనీస హక్కులు కూడా నాకు ఇవ్వట్లేదు, నన్ను ఇక్కడ చంపేస్తారు అంటూ ఆయన లేఖల ద్వారా బయట ప్రపంచానికి తెలియజేశాడు అని కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా ఆయన కలవటానికి వెళ్ళి ఆయన చాలా దుర్భరమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు అని కూడా వాళ్ళు ఇద్దరు కొడుకులు కూడా బయట ప్రపంచానికి చెప్పారు. ఈ మధ్యకాలంలో ఆయన ఆరోగ్యంపై, భద్రతపై కూడా పుకార్లు వచ్చాయి. అయితే జైలు అధికారులు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, ఎవరికీ కల్పించినటువంటి ఫెసిలిటీస్ని ఆయనకి ఇస్తున్నామంటూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో ఉన్న కొంతమంది అధికారులు కానీ మంత్రులు కానీ చెప్తున్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులకు ఆయనను కలిసేందుకు మాత్రం అనుమతి నిరాకరిస్తూ ఉండటంతో ఈ పుకార్లు మరింత వ్యాప్తి చెందుతున్నాయి. కోర్టు ఇచ్చిన దీని ప్రకారం వాళ్ళ సిస్టర్స్, ముగ్గురు చెల్లెళ్ళు ఆయనను చూసి బయటకు వచ్చి ఆయన బతికే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్తే తప్ప ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై కానీ, ఆయన జీవించి ఉన్నాడా లేదా అనే విషయం కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.